అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత బాలల మహాయజ్ఞంలో మనం ఇప్పుడు 295వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. 2025 మార్చ్ 9 ఆదివారం రోజున 8వ అధ్యాయం 19వ శ్లోకం అభ్యాసానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి అమ్మా. ఎస్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయి ప్రియ గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మయోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 18. అవ్యక్తావ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. జగతవ. నమస్కారం గురువు గారు. నా పేరు డిసగ్నలక్ష్మి గురువు గారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. జై గురుదేవా. వెరీ గుడ్ డిసగ్న. సౌమ్య వచ్చే వెళ్ళేదా? లేదు గురువు గారు. ఓకే, క్యారీ ఆన్. నెక్స్ట్ నెంబర్ 3. నమస్కారం గురుగారు. నా పేరు హేమానిక సహస్ర. అవ్యక్తం ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. సహస్ర. ఎస్ గురుగారు. చిన్న సవరణ చూడమ్మా. మొదటి లైన్ చెప్పండి. మొదటి లైన్. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః. రైట్, వెరీ గుడ్, క్యారీ ఆన్. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. వెరీ గుడ్, చాలా వరకు మేలు. ఇంకొకసారి ట్రై చేయండి. అమ్మ చెప్తున్నారు కదా, ఆ విధంగా ఇంకొకసారి ట్రై చేయండి. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. వెరీ నైస్, వెరీ నైస్. హేమానిక సహస్ర 3 సార్లు మనం ప్రాక్టీస్ చేసాం ఇప్పుడు. ఎందుకంటే పోయిన వారం మీరు రాలేదు కదా. నో గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. లేకపోయినా మరి నిత్యక్క దగ్గర నేర్చుకోవచ్చు కదా ఇంకా బాగా. సరే గురుగారు. నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సరిపోయింది, బాగా చెప్పావమ్మా. నెక్స్ట్ నెంబర్ 4. నిత్య హరిప్రియ. గురుగారు, నిత్యక్క పెళ్లికి వెళ్ళిందా? ఊరెళ్ళింది గురుగారు. ఓకే, అయితే నిత్య హరిప్రియకి మరి మీరు నేర్పియాలా? ఈసారి నేర్చుకున్న దాన్ని మళ్ళీ మీరు నేర్పిస్తారా? ఎస్ గురుగారు. ఓకే, థ్యాంక్ యూ సహస్ర. నెక్స్ట్ నెంబర్ 4. ఇంకెవరమ్మా? నమస్కారం అండి గురుగారు. కానీ అమ్మా శ్రీదేవి అనుకుంటాను. శ్రీదేవనండి. కానీ అమ్మ పచ్చపల్లి. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్రయాగమే ప్రలీయంతే
తత్రైవ వ్యక్త సంజ్ఞకే. జై గురుదేవ్ అండి. శ్రీదేవి గారు మీరు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు, సంతోషం. నెక్స్ట్ నెంబర్ 5. నమస్కారం గురువు గారు. శ్లోక నెంబర్ 18. శ్రీ భగవానువాచ అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. వెరీ నైస్, క్లియర్. నెక్స్ట్ దేవయామిని. నెక్స్ట్ గురువు గారు, అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. వెరీ గుడ్. తేజస్విని అనుకుంటాను. గురుగారు. రైట్. నెంబర్ 7 సత్యపూర్ణ. నో. ఓకే, అంతేనా? ఇంక మొదలు పెడదామా? ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. గౌతమి, గౌతమి సాయి ప్రియ. ఎస్ గురువు గారు. అంతేనా? ఇంకెవరు లేరా? లేరు గురువు గారు. వెరీ గుడ్. ఓకే, గౌతమి సాయి ప్రియ, మనం ఇప్పుడు 19 నేర్చుకోవాలి. ఎస్ గురువు గారు. ఓకే, వెరీ గుడ్. రైట్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవానువాచ. చూడమ్మా, 18వ శ్లోకం వచ్చి మనం నిద్రపోయినప్పుడు గౌతమి సాయి ప్రియ అవ్యక్తము, అవునా? ఎస్ గురువు గారు. నిద్రపోయినప్పుడు గౌతమి సాయి ప్రియ ఉందో లేదో గౌతమి సాయి ప్రియ కూడా తెలియదు. ఎస్ గురువు గారు. అదే ఇప్పుడు ఉన్నట్లు తెలుస్తా ఉంది, అంతే. ఎస్ గురువు గారు. ఇది 18వ శ్లోకం మనం నేర్చుకున్నది. ఎస్ గురువు గారు. ఇంకొక రకం ఉంది నాన్న. ఇదే గౌతమి సాయి ప్రియ భూమి మీద పుట్టక ముందు ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు. ఎస్ గురువు గారు. గౌతమి సాయి ప్రియ పంచభూతాల్లో కలిసిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎస్ గురువు గారు. ఇది మనం 18వ శ్లోకం నేర్చుకునింది. ఇప్పుడు నాన్న 19లో నేర్చుకునేది ఒక్కసారి విన్నాయన. 19లో నేర్చుకునేది ఏంటంటే, మొత్తం ఈ ప్రపంచమంతా కూడా, ప్రతి ప్రాణి కూడా మొత్తం ఒకప్పుడు ఉండకుండా ఉంటుంది, అదే విధంగా ఇప్పుడు కూడా లేదు, తర్వాత కూడా లేదు, కేవలం ఇవి చూస్తున్న వాడికి తెలియబడుతున్నదేనని మొత్తం ప్రపంచాన్ని కలిపి, సర్వభూతాలన్నిటిని కలిపి ఈ యొక్క శ్లోకంలో మనకు చెప్తారు. ఎస్ గురువు గారు. భూతగ్రామః సయేవాయం భూతగ్రామః సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవశః పార్థ రాత్ర్యాగమే ఆవసః పార్థ ప్రభవత్యః రాగమే ప్రభవత్యః రాగమే. గ్రామ అనే పదం చూశారు కదమ్మా, రెండవ పదం గ్రామం కదా. ఎస్ గురువు గారు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటే దాని గ్రామం అనరు. ఎస్ గురు. అదే కొన్ని ఇండ్లు కలిస్తే మీ గ్రామం పేరు ఏం పేరు? గణేష్ నగర్ గురు. గణేష్ నగర్ అని ఒక దానికి పేరు పెట్టాం కదా. ఎందుకు? కొన్ని ఇండ్లు ఎక్కువ ఉన్నాయని. ఒకే ఇల్లు ఉంటే దానికి నగరం అనరు కదా. ఎస్ గురువు గారు. ఆ విధంగా ఒక్క ప్రాణి అయినటువంటి గౌతమి సాయి ప్రియ కనపడకుండా ఉంటుంది, కనిపిస్తుంది, కనపడకుండా పోతుంది. ఇది 18వ శ్లోకం. ఇక్కడ ఎంత బాగా తేటగా ఉంది. గౌతమి సాయి ప్రియ వల్ల ఎంత బాగా తెలుస్తా ఉంది తేటగా మనకు. చూడండి, గ్రామము అనేటప్పటికే మొత్తం ప్రపంచము అని అర్థం. చూసారా? సహ ఏవాయం భూతగ్రామ, సయేవాయం భూతగ్రామ అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఒక ప్రాణి, 2 ప్రాణులు కాదు, మొత్తం 5 భూతాలతో కలిసి, పంచభూతాలతో కలిసి తెలియబడుతున్న 84 లక్షల జీవరాశులు కంప్లీట్ గా మొత్తం కూడా శూన్యము నుంచి భూత్వా భూత్వా అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం.
భూత్వా భూత్వా అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం సావడం ఇది దాని యొక్క అన్ని ప్రాణులకు ఇది సహజ లక్షణం అని, అన్ని ప్రాణులు కూడా ఇలా పుట్టడం సావడం ఎప్పుడు ఆగుతుంది అంటే రాత్రి ఆగమే. రాత్రి వచ్చిన వెంటనే నాకు రాత్రి వచ్చిన తర్వాత నేనెట్లా కనపడకుండా పోతానో ఈ ప్రపంచం అంతా కూడా రాత్రి రావడము అంటే కల్పాంతము 432 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే ప్రాణి కూడా ఉండకుండా అంతా శూన్యంగా ఉంటుంది. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు ఇలాగే జరుగుతుంది, ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి దీనికి అతీతంగా ఉండేటువంటి మొదటి నేనుకు ఎలాంటి వికారాలు లేవు అని తెలుసుకోవాలంటే వికారాలు కలిగినటువంటి ఈ యొక్క పూజారి వెంకటేశం గాని, లేకపోతే ఈవిడెవరు గౌతమి సాయి ప్రియ గాని లేనిదని గౌతమి సాయి ప్రియతోనే తెలుసుకోవాలమ్మా. ఎస్ గురుగారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి శ్లోకం చదవండి. ఎస్ గురుగారు. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే అవసః పాదం ప్రభవత్యః రాగమే. రైట్. అందుకని అక్కడ ప్రభవంతి అని వ్యష్టిని చెప్పారు. ఇంతకు ముందు పోయిన శ్లోకంలో ప్రభవంత్య రాగమే అన్నారు. ఎస్ గురుగారు. అదే పదమే ఇది, సున్న తీసేసి ప్రభవత్య రాగమే అన్నారు. ఎస్ గురుగారు. అంటే అదేం చెప్పారంటే పగలు రాత్రి అవుతుంది అని చెప్పారు, ఇది రాత్రి పగలు అవుతుంది అని చెప్తున్నారు. రెండు ఒక్కటే. ఎస్ గురుగారు. అది వ్యష్టికి చెప్పింది, ఇది సమిష్టికి చెప్పింది. అది వ్యక్తిగత జీవనం గురించి చెప్పింది, ఇది మొత్తం ప్రపంచం కూడా ఇంతే. నీ వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో ప్రపంచంలో అదే జరుగుతుంది, ఇంక వేరే ఏమి లేదు అని. ఎస్ గురుగారు. నెక్స్ట్ డిసగ్న లక్ష్మి. డిసగ్న లక్ష్మి రెడీయా? నో, ఆవిడ టవర్ లేదు. గురుగారు కమాన్. భూతగ్రామః స ఏవాయం భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవశః పార్థ రాత్ర్యాగమే అవసః పార్థ ప్రభవత్యః రాగమే ప్రభవత్యః రాగమే ప్రభవత్యః రాగమే ప్రభవత్యః రాగమే. ఓకే ఓకే, రైట్. గురువుగారు, చెప్పమ్మా. ప్రభవత్యః రాగం అంటే ఏంటి గురువుగారు? అహరాగమే అంటే పగలు వచ్చినప్పుడు, ప్రభవతి అంటే ఉత్పన్నమగుతుంది. రాత్రి మీరు నిద్రలో మీరు ఉంటారో లేదో మీకు తెలియదు కదా. తెలీదు గురువుగారు. ప్రభవతి అంటే పుట్టుట. గురువుగారు, పగలు వచ్చినప్పుడు డిసజ్ఞ కనిపిస్తుంది, రాత్రి అయినప్పుడు మళ్ళీ డిసజ్ఞ కనపడదు. గురువుగారు, నిద్రపోయినప్పుడు డిసజ్ఞకు మాత్రమే కనపడదు. గురువుగారు, ప్రపంచం మొత్తం కూడా శూన్యమైనప్పుడు ప్రపంచానికి కనిపిస్తుందే? లేదు గురువుగారు. అది ప్రభవతి అహరాగమే అంటే పగలు మాత్రమే కనిపిస్తుంది. అంటే తాను స్పృహలో ఉన్నప్పుడు తనకు కనిపిస్తాడు, తన స్పృహలో లేనప్పుడు తనకు కనిపించడు కదా. గురువుగారు, అదే మొదటి నేను స్థితి. అది మొదటి నేను ఏది ఎక్కడుంది అనేది తర్వాత 20వ శ్లోకంలో వస్తుంది. ఓకే గురు. ఇప్పుడు చెప్పింది నీకు సింపుల్ గా మిగతా వాళ్ళందరూ బాగా నోట్ చేసుకోండి. 18వ శ్లోకంలో చెప్పింది మూడో నేను. గురువుగారు, 19వ శ్లోకంలో చెప్తాడు రెండో నేను. 20వ శ్లోకంలో చెప్పబోయేది మొదటి నేను. మొదటి నేను గురువుగారు. ఎస్, అంటే మొదటి నేనులో ఈ మూడో నేను రెండో నేను అనేది భ్రాంతి. గురువుగారు. రైట్. నెక్స్ట్ హేమానిక సహస్ర. ఎస్ గురువుగారు. కమాన్. భూతగ్రామః భూతగ్రామః స ఏవాయం స ఏవాయం భూతగ్రామః స ఏవాయం భూతగ్రామః స ఏవాయం భూత్వా 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 ప్రలీయతే ప్రలీయతే
రాత్ర్యాగమే రాత్ర్యాగమే అవసః పార్థ అవసః పార్థ ప్రభవతి ప్రభవతి అహరాగమే అహరాగమే ప్రభవత్యహరాగమే. ప్రభవత్యః రాగమే. వెరీ గుడ్ హేమానిక సహస్ర. ఇందులో ఏం లేదమ్మా. ఇప్పుడు హేమానిక సహస్ర ఇప్పుడు తనకు కనిపిస్తా ఉంది. నీకు నువ్వు కనిపిస్తానో లేదా? ఎస్ గురుగారు. నువ్వు నిద్రపోయినప్పుడు నో గురుగారు. నీకు నువ్వు కనపడవు కదా. ఎస్. అంతే. అంటే లేచినప్పుడు మాత్రమే నాకు నేను కనిపిస్తాను, నేను నిద్రపోయినప్పుడు నాకు నేను కనిపించను. ఈ ప్రపంచం అంతా కూడా అంతే. ఓకే గురుగారు. ఎస్ గురుగారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీదేవి గారు నమస్కారం గురుగారు. నమస్కారం. పసుపల్లి శ్రీదేవి గారు, మీకు ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు నేర్చుకున్నారు. వాళ్ళ ముగ్గురిది మీరు శ్రద్ధగా విన్నారా? విన్నాను గురుగారు. చాలా క్లియర్ గా ఉంది అనుకుంటున్నా నేను. అవును గురుగారు. ఇప్పుడు పసుపల్లి శ్రీదేవి ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది పసుపల్లి శ్రీదేవి కూడా తెలుస్తా ఉంది. అవును గురుగారు. రాత్రి నిద్రపోయినప్పుడు శ్రీదేవి ఉందా లేదా? లేదు గురుగారు. లేదనేది కూడా శ్రీదేవితోనే. ఎస్ గురుగారు. నిద్రపోయినప్పుడు చెప్పగలరా? లేదు గురుగారు, చెప్పలేమండి. చెప్పలేననేది శ్రీదేవే. నిద్రలో నాకేం తెలుస్తుంది అనేది శ్రీదేవే. అక్కడ శ్రీదేవే ఉండదు. ఎస్ గురుగారు. అదే నువ్వు, అదే మోక్ష స్థితి. ఎస్ గురుగారు. అది ఎక్కడుంది, అది ఎట్లా ఉంది అని నువ్వు అడిగినావంటే దానికి 20వ శ్లోకంలో ఆన్సర్ ఉంది. ఎస్ గురుగారు. ఎట్లా ఉందో 20వ శ్లోకాన్ని మీతో పాటు నేను కూడా తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నా. మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఇది నేర్చుకుందాం. ఎస్ గురుగారు. ఇప్పుడు 20 వద్దు నాయన, 20 వద్దు, 19 ఈరోజు. ఎస్ గురుగారు. భూతగ్రామ సయేవాయం గ్రామ సాయేవాయం భూతగ్రామ సయేవాయం సాయేవాయం భూత్వా 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 ప్రలీయతే రాత్ర్యాగమే అవసః పార్థ అవసస్య పార్థ అవసః పార్థ అవసః ప్రార్థ పార్థ పార్థ. పార్థ అంటే పార్థివ శరీరం, భూమి వికారం కలిగిన శ్రీదేవి అని అర్థం. అంతే, ఇంకేం లేదు. ఎస్ గురుగారు. ప్రభవత్యః రాగమే చూడండి, శ్రీదేవి ఒక చీమ, ఒక దోమ, ఒక కోడి, ఒక కుక్క లాగానే పూజారి వెంకటేశం కూడా ఒక దేహం. అంతేనా? ఎస్ గురుగారు. ఇది 84 లక్షల జీవరాశులుగా మనకు తెలియబడతా ఉండే ప్రతి వస్తువుకి కూడా ఖచ్చితంగా కనిపించడం, కనిపించకుండా పోవడం అనే 2 లక్షణాలు ఉంటాయి. ఎస్ గురుగారు. అది ఎట్లా ఉంటుంది అంటే భూత్వా భూత్వా మళ్ళీ 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 మళ్ళీ. ఏ వస్తువన్నా చూడండి, కుండ మట్టి కుండగా మారే, కుండ మళ్ళీ తిరిగి మట్టిగా మారిపోతుంది. అందులో డౌట్ ఉందా? లేదు గురుగారు. మొత్తం ప్రతి వస్తువు కూడా శూన్య వస్తువే, అన్ని శూన్య వస్తువులే. ఎస్ గురుగారు. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. మరి శూన్యాన్ని సంపాదించేదానికి మనిషి ఎందుకు దానికి తాదాత్మ్యత చెంది అన్ని నీతి నియమాలన్నీ గాలి వదిలేసి, ధర్మాధర్మాలంతా వదిలేసి, ఏది పట్టించుకోకుండా డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి వ్యాపకంగా పెట్టుకొని దాని వెనకాల ధర్మాన్ని తప్పి, నీతి తప్పి, అన్యాయంగా సంపాదించి కూడబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా మనకు? లేదు గురుగారు. ఈ లేదనేటువంటి అవసరం లేదనేటువంటి విషయం ఈ తత్వం తెలిసిన వారికే తెలుస్తుంది. ఎస్ గురుగారు. నేర్చుకోవాలని కుశలగా ఉన్నట్టుకుంది పాపం. అది 20వ శ్లోకంలో చూద్దాంలే, అది చూపిస్తారు మొదటి నేనుని. ఎస్ గురుగారు. నాకు చూపిస్తారు 20వ శ్లోకము 21వ శ్లోకము లో అదే పని. ఆ రెండు శ్లోకాలు అవే చెప్తారు అనమాట. ఎస్ గురుగారు. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్దాం. ఎస్ గురుగారు. భూతగ్రామ సయేవాయం భూతగ్రామః సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే రాత్రియాగమే అవసః పార్థ అవసః పార్థ ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః రాగమే. దేనికి ఏ ప్రాణికి గాని ప్రకృతిలో స్వతంత్రత లేదమ్మా. ఎస్ గురుగారు. స్వతంత్రత అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు పసుపల్లి శ్రీదేవి నేను పుట్టకుండా ఉండాలా అనే అవకాశం ఉందా? లేదు గురుగారు. నేను సావకుండా ఉండాలా అంటే కుదురుతుందా? లేదు గురుగారు. కాబట్టి అవశః అంటే అది అర్థం. అవశః అంటే రాత్రి సమయంలో నిద్రపోయిన సమయంలో నేను ఎట్లా నిద్రపోతున్నాను నేను చూస్తాను అంటే అవకాశం ఉందా? లేదు గురుగారు. అదే విధంగానే చావు పుట్టుకలు నిజానికి లేనివైనప్పటికీ చచ్చిన వాళ్ళ గురించి ఏడవడం కానీ పుట్టిన వాళ్ళ గురించి సంతోషించడం కానీ మిగతా ప్రాణులతో సమానమే. ఎస్ గురుగారు. ఇంటికి అత్యంతంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి చావు పుట్టుకలు లేనివాడు. ఎస్ గురుగారు. ఆ విషయం మనం నేర్చుకుంటాం. ఇంకా ఇందులో ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఈ శ్లోకంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కొంచెం ఆలోచించుకుని చెప్తాను గురుగారు. ఓకే. ఇప్పుడు నేర్చుకున్న శ్లోకంలో అవును గురుగారు. అర్థవంతంగా తెలుగులో ఏం లేదమ్మా, అన్ని ప్రాణులు కూడా స్వతంత్రత లేకుండా ప్రకృతిలో కలిసిపోతుంటాయి, మళ్ళీ ఉత్పన్నమవుతుంటాయి, మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంటాయి. అన్ని కుండ పగిలినట్టే మనిషి శరీరం కూడాను. ఎస్ గురుగారు. కుండ పగులుతుంది కానీ ఆకాశం పగలదు కదా. ఎస్ గురుగారు. మనిషి నశిస్తాడు కానీ అందులో గుర్తిరుగుతున్నటువంటి నేను మొదటి నేను అని తెలిసిన తర్వాత అతనికి నశిస్తున్నాననే ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అర్థం. అది అవును గురు. ఎస్ గురుగారు. అంత క్లారిటీ అనమాట. ఇది పగలు వచ్చినప్పుడు కనిపిస్తుంది, రాత్రి వచ్చినప్పుడు కనిపించదు అంటే ఇది వేరే వాళ్ళకి అప్లై చేస్తే మనకు అర్థం కాదు. ఎస్ గురుగారు. శ్రీదేవి నిద్రపోతున్నప్పుడు శ్రీదేవిని చూసే అవకాశం ఉందా? లేదు గురుగారు. కొంచెం ఆగండి అమ్మగారు. ఎవరు చూడొచ్చా? నేను చెప్పేది పక్కన వాళ్ళు చూడొచ్చు అంట. చూడు ఇట్లా మారి మాట్లాడితే మనం ఏం చేసేది? నేను శ్రీదేవి నిద్రపోయేటప్పుడు శ్రీదేవిని చూసే వీలుందా అని అడిగిన. అవును గురుగారు. ఇప్పుడు అమ్మగారికి నేను సమాధానం, పక్కనోడు చూడదు, పక్కన వాళ్ళు నువ్వు అనుకో, పక్కన నువ్వు నిద్రపోయేటప్పుడు నేను చూస్తావా? ఇప్పుడు అమ్మగారికి అవసరం లేదండి, ఎందుకంటే ఆవిడ ఇప్పుడు కూడా బతుకు లేదు చచ్చి లేదని దానికి అతీతంగా ఉన్నట్టున్నారు కదా. ఎస్ గురుగారు. చూడండి, ఆవిడకి అవసరం లేదంట. ఈ మాట ఎవరినైనా చెప్పగలమా మనమా? చూడు, అదే ముక్కులకి మనకి తేడా చూడండి అమ్మా, ఎంత క్లారిటీ ఉందో. ఎస్ గురుగారు. ఆవిడ ఇది అమ్మ ఎంత సమాధానం చెప్తారు. నువ్వు ఒకసారి లావణ్యని అడిగిద్దాం. మా లావణ్య నిద్రపోయేటప్పుడు ఎట్లా నిద్రపోతుందో లావణ్య చూసే వీలుందా? అదే మరి చెప్పినారు ఇల్లంతా. నెమ్మ ఏం చెప్పింది తెలుసా? నెమ్మ నాకు అవసరం లేదు, ఒక్క సద్గురు మాత్రమే చెప్పగలరా మాట. లావణ్య కూడా మనలాగానే చెప్పింది లేదని. ఎస్ గురుగారు. లావణ్య వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తిన్నారా? నాకు అవసరం ఏముంది అంటే సద్గురు మాత తన దేహంతో తనకే ఇప్పుడు అవసరం లేదనే స్థితిలో ఉన్నట్లు మనకు తెలియబడుతుంది. ఎస్ గురుగారు. ఆ స్థితిలో మనమంతా కూడా ఉండగలం, మనం ప్రయత్నం చేయాలి అంతేనాయన. ఎస్ గురుగారు. ఓకే రైట్. మీరు మ్యూట్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ సందేహం వచ్చినప్పుడు టైం లోపు 11 లోపు ఎప్పుడైనా అడగవచ్చు మీరు. ఎస్ గురుగారు. వెరీ గుడ్. నెక్స్ట్ దేవయామిని తేజస్విని ఇద్దరు మిగిలి ఉన్నారు. ఎవరు ముందు? దేవయామిని తేజస్విన? తేజస్విని వింటున్నారా? వింటున్నాను. అబ్బాబ్బా, ఇంతసేపు విన్నారా? పూర్తిగా విన్నారా? మిడిల్ లో కాల్ వచ్చింది గురువు గారు. ఆహా, కాబట్టి మీకు మళ్ళీ చెప్పాలి. కమాన్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. పోయిన వారం శ్లోకంలో ఏం నేర్చుకున్నారో గుర్తుంటే చెప్పండి. పోయిన వారం శ్లోకం గుర్తుందా తేజస్వి? లేదు గురువు. చూడమ్మా, పోయిన వారం చెప్పింది తేజస్విని
మేలుకున్నప్పుడు మాత్రమే తేజస్విని కనిపిస్తుంది. ఉమ్, తేజస్విని నిద్రపోయినప్పుడు తేజస్విని కనపడదు. ఉమ్, ఇది పోయిన వారం చెప్పింది. ఉమ్, ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇదే అన్ని ప్రాణులకి ఇదే వర్తిస్తుంది అనే మాట ఇప్పుడు చెప్తారు. ఉమ్. ఓకే, కమాన్. భూతగ్రామః స ఏవాయం భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే రాత్ర్యాగమే అవసః పార్థ అవసః పార్థ ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః రాగమే. ఒకసారి అర్థం చూద్దామా తేజస్విని? ఓకే గురుగారు. పార్థ అంటే ఓ తేజస్విని విను అని అర్థం. ఉమ్, భూతగ్రామః స ఏవాయం అంతవరకు తెలుసుకుందాం. ఉమ్, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటే దాన్ని గ్రామము అనరు. ఉమ్, గ్రామం అని చెప్పాలంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే ఎన్నిండ్లు ఉన్నప్పటికీ గ్రామము, నగరము, తాలూకా, పట్టణము, ప్రపంచం ఇలా చెప్తారు కదా. ఉమ్, ఇలా భూత గ్రామము అంటే పంచభూతాలతో ఏర్పాటైనట్టు తెలియబడుతున్నటువంటి ఈ విశ్వము, ప్రపంచము, జగత్తు మొత్తం అని అర్థం. ఉమ్, ఏవాయం భూతగ్రామః అంటే పోయిన వారం చెప్పుకున్నటువంటి ప్రాణులన్నీ నశించి పుడుతున్నాయని చెప్పారు కదా పోయిన వారం. ఈ అన్ని ప్రాణులు అని అర్థం. ఉమ్, అన్ని ప్రాణులు కూడా సయేవాయం భూతగ్రామః అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉత్పత్తి, స్థితి, నాశనము కలిగినటువంటి అన్ని ప్రాణులు కూడా ఏం చెప్తున్నారు? భూత్వా భూత్వా. ఉమ్, భూత్వా అంటే మళ్ళీ, భూత్వా అంటే మళ్ళీ. ఉమ్, ఒకసారి కుండ తయారైతే పగులుతుంది, ఉమ్. మళ్ళీ తయారైన కుండ పగలదా? పగులుతుంది. అదే విధంగా పుట్టిన దానికి నాశనము తప్పదు, నశించిన దానికి పుట్టుక తప్పదు. ఉమ్, అట్లా భూత్వా భూత్వా అంటే మళ్ళీ మళ్ళీ నశిస్తానే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ నశించిన ప్రతి వస్తువు మళ్ళీ రూపం దాలుస్తానే ఉంటుంది. ఉమ్, అట్లా అనమాట. మళ్ళీ ప్రలీయతే అంటే లీయతే అంటే కలిసిపోవడం. ఉమ్, ప్రలీయతే అనే మాట ఎందుకు వాడారంటే ఈ సృష్టి మొత్తం ఒకేసారి లయమయ్యే పరిస్థితిని ప్రలీయతే అంటారు. ఉమ్, తిరుగుతూ తిరుగుతూ భూమి తన చుట్టూ తాను నీళ్ళలో కలిసిపోతుంది. ఉమ్, అంటే మొత్తం భూమి నీళ్ళలో కలిసిపోవడం ప్రలీయతే. ఉమ్, ఒక్క ప్రాణి అర్థమైతుందా? ఒకే ప్రాణి తావు పుట్టుకలు లీయతే. ఉమ్, ఆ ప్రా ఉంది అంటే మొత్తం భూమి నీటికి, మళ్ళా భూమి లేదు ఇంకా నీళ్లు అగ్నికి, అగ్ని గాలికి, గాలి ఆకాశానికి లయమైపోయి శూన్య స్థితి ఏర్పడుతుంది. ప్రళయత ఎప్పుడు? రాత్రి రాత్రి సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ప్రాణులన్నీ నిద్రలో ఉండేటప్పుడు నిద్రపోతున్న ప్రతి ప్రాణి కూడా తన నిద్రపోతున్నాడో తనకు తెలియనట్లుగా అవశః అంటే మన ప్రమేయం లేదు. నిద్రపోయినప్పుడు నీ ప్రమేయం ఉండదు అక్కడ. నిద్రలో శ్వాస జరుగుతా ఉండేది లేనిది నీకు తెలుస్తుందే. ఉమ్, అదే విధంగా ప్రపంచమంతా లీనమైనప్పుడు ప్రపంచానికి తెలియదు. ఉమ్, అట్లా రాత్రి అవశః అంటే తన ఏ మాత్రం స్వతంత్రత లేకుండా తనకు తానుగా అప్రయత్నంగా ప్రకృతి వశంగా కంపల్సరీ అది దాంట్లో లీనమయ్యే తీరుతుంది. మళ్ళీ ఏమవుతుంది? అహరాగమే ప్రవతి. తెల్లారినప్పుడు ఆటోమేటిక్ గా పువ్వు వికసించకుండా మనం ఆపగలమా? లేదు గురుగారు. అదే విధంగా ఒక మొక్క ఎలాగైతే సహజంగా పరిమళించి పువ్వు వాసన నా ముక్కుకి అందకుండా ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. ఆ విధంగా
ప్రాణులన్నీ కూడా సమయం వచ్చినప్పుడు శూన్యమవుతుంటాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అన్ని సర్వ ప్రాణులు కూడా మళ్ళీ ప్రకటితం అవుతుంటాయి. దీన్నెవ్వరూ ఆపలేరు, ఆపేవాడు లేడు, అది ప్రకృతి సహజ లక్షణము అని తేజస్విని వల్ల పూజారి వెంకటేశం తెలుసుకుంటా ఉన్నాడు. రైట్, ఒకసారి శ్లోకం మళ్ళీ చదవండి. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవసః పార్థ ప్రభవత్య అహరాగమే. ప్రభవత్యహరాగమే. ప్రభవత్యహరాగమే. వెరీ గుడ్. విడివిడిగా చెప్పాలంటే ప్రభవతి అహరాగమే అని చెప్పచ్చు. వెరీ గుడ్. రైట్ తేజస్విని, థ్యాంక్ యూ. ఇంకా మీరు మ్యూట్ అవ్వండి. ఇంకా లాస్ట్ వన్ మన ఏమే బెంగళూరు ఆమె వచ్చారా? సత్యపూర్ణ? నో. ఓకే, కుమాన్. దేవయామిని, ఎస్ గురుగారు. మీరు ఇందాక పూర్తి విన్నారా? ఎస్ గురుగారు. సంతోషం. పోయిన వారం శ్లోకం భావం తీసుకోండి. చెప్పిన భావం. అవ్యక్తము నుంచి వ్యక్తమైనట్టు తెలియబడుతున్నవన్నీ మళ్ళీ తిరిగి అవ్యక్తంలోనే కలిసిపోతాయి. అంటే కాలం, టైమ్ ఈజ్ కంటిన్యూస్. కాలంలో ప్రతి ప్రాణి కూడా ప్రకృతికి వశమవుతూ ఉంటుంది, మళ్ళీ ప్రకటితమవుతూ ఉంటుంది, మళ్ళీ వశమవుతూ ఉంటుంది అని మూడవ నేను గురించి, మూడవ నేను లయం, రెండవ నేనులో లయమయ్యేదాన్ని బాగా గమనించండి. మూడవ నేను రెండవ నేనులో లయమయ్యే విషయాన్ని 18వ శ్లోకంలో మనం చూడొచ్చు. 19వ శ్లోకంలో ఈ యొక్క ఇది ఇంపార్టెంట్ అమ్మా. నీ నుంచి నేనేం నేర్చుకుంటున్నానో నేను నీకు చెప్పగలుగుతాను. ఇప్పుడు ఓకే గురుగారు. నా నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావో చెప్పలేవు. చెప్పలేము. చూద్దాం, చెప్తారండి. అంటే నువ్వు కూడా మళ్ళీ చెప్పగలవంటమ్మా నా మాదిరే. అమ్మగారు అంటున్నారు. ఓకే, చెప్తారు. ఓకే, చూడమ్మా, రెండవ నేనులో మూడవ నేను ఎలా లయమవుతుందో 18వ శ్లోకం చెప్పింది. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ నాకు మీ నుంచే ఈ ఐడియాలన్నీ వస్తుంటాయి. చెప్పండి గురుగారు. చూడమ్మా, 19వ శ్లోకంలో మూడవ నేనుతో కలిసిన రెండవ నేను అనే ద్వయము ఏ విధంగా లేదో, మొదటి నేనులో ఈ ద్వయం ఏ విధంగా లేదో 19వ శ్లోకం తెలియజేస్తుంది. నేను కూడా చెప్పలేను, మళ్ళీ గుర్తుపెట్టుకునే వీలుంటే మీరు నోట్ చేసుకోండి, మీ భాషలో నోట్ చేసుకోండి. 18వ శ్లోకంలో మూడవ నేను, ఇది మనిద్దరికి మాత్రమే తెలుస్తుంది. పూర్తిగా వింటున్నాం కాబట్టి మూడవ నేను అంటే, రెండవ నేను అంటే ఏమనేది మనిద్దరికి మాత్రమే తెలుస్తుంది. వేరే వాళ్ళకి ఎంత పబ్లిక్ గా చెప్పినా ఇది అర్థం కాదు. చూసుకోండి, మూడవ నేను అంటే వ్యష్టి. రెండవ నేనులో ఎలా లయమవుతుందో 18వ శ్లోకం చెప్పింది. మూడవ నేనుతో కలిసిన రెండవ నేను అనే ద్వయము మొదటి నేనులో ఎలా లేదో 19వ శ్లోకం తెలియజేస్తుంది. అంటే దీనికి గురుముఖంగా నేర్చుకోవాలనేది. ఇప్పుడు అరే మొదటి నేను ఎక్కడుంది అంటే దానికి వచ్చే వారం సమాధానం. ఓకే గురువే. ఇప్పుడు మనం చూడం, కమన్. శ్రీ భగవాను వాచ భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవతి అహరాగమే. ఇప్పుడు దీన్ని మీకు అన్వయ క్రమంలో చెప్తాను. పూర్తిగా విన్నారు కాబట్టి అన్వయ క్రమంలో చెప్తే మీకు ఈజీ అయిపోతుంది. చూడమ్మా దేవయామిని,
18వ శ్లోకంలో మనం నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి 3వ నేను 2వ నేనులో చావు పుట్టుకలు కలిగి ఉంది కదా. ఎస్ గురుగారు. సయేవాయం భూతగ్రామ, ఇటు తిప్పుకోవాలి మనం. సయేవాయం భూతగ్రామ. మొదటి లైన్లో ఒక వాక్యాన్ని ఇలా తిప్పాను అంతే. ఓకే గురుగారు. ఈ ఈ అయం అంటే ఈ అని అర్థం, వాళ్ళ 4వ అక్షరం. ఆ ఈ అనే దానికి ఇప్పుడు అర్థం ఏంటి? ఈ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఈకి అర్థం ఏంటంటే 2వ నేనులో కనిపించకుండా పోయినటువంటి 3వ నేను. నిదానంగా ఇంకా 2వ నేనులో కనిపించకుండా పోతున్నటువంటి 3వ నేనుతో కలిసినటువంటి ఈ అబద్ధపు గుర్తు అన్ని రకాలుగా 84 లక్షల జీవరాశుల్ని గుర్తుపెట్టుకుంటా ఉంది కదా. ఇది ద్వయము అంటే 3వ నేను 2వ నేను వేరు కాదు. 3వ నేను 2వ నేనులో భాగం. ఎస్ గురుగారు. మొదటి నేనులో ఇది లేదు. అది క్లారిటీ. ఇప్పుడు నిద్రపోయిన దేవయామిని నిద్రలేస్తుంది. ఎస్ గురుగారు. దేవయామిని నిద్రలో ఉండేటప్పుడు దేవయామిని కాకుండా ఏదైతే ఉందో అది ఎప్పుడూ నిద్రపోలేదు, నిద్ర లేయలేదు. దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. చూసారా, మీ నుంచి నేను ఎంత చక్కగా నేర్చుకుంటున్నాను, ఎంత క్లారిటీ చూసారా, ఎంత క్లారిటీ చూసారా. అది 20వ శ్లోకంలో ఉంది, నాకు కనిపిస్తా ఉంది, అట్లే మీకు చెప్పేస్తున్నా ఇప్పుడు అంతే. అది చూసారా. మళ్ళీ చూడండి, ఇప్పుడు 19వ శ్లోకం భావం చూద్దాం. ఆ విధంగా 18వ శ్లోకంలో మనం చెప్పుకున్నటువంటి రాకపోకలు కలిగినటువంటి 3వ నేను 2వ నేనులో భాగమైంది కదా. ఈ 2వ నేను అయినటువంటి 3వ నేనును కలిగినటువంటి భూత సముదాయం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా, 84 లక్షల జీవరాశుల సమూహం అంతా కూడా, పంచభూతాల్లో కనిపిస్తున్నటువంటి మొత్తం అన్ని ప్రాణులు కూడా భూత్వా 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 2 పెట్టాడంటే ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు మనం. భూత్వా అంటే మీకు కొత్త అర్థం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు వావత్ ఇచ్చేశాడు. మొదటి పదం భూత. భూత అంటే అర్థం ఏంటిదంటే లేకనే ఉన్నట్లు కనిపించేదని అర్థం. భూత అనే పదానికి అర్థం ఏంటంటే, అరే దెయ్యమో భూతమో అంటూ ఉంటాం కదా, లేకనే ఉన్నట్లుగా కనిపించే ప్రతి వస్తువు భూతమే వస్తువు. కనిపించే ప్రతి వస్తువు కనిపించకుండా పోయేదానికి సిద్ధంగా ఉన్నదే. రైట్? కనిపించే ప్రతి వస్తువు కనిపించకుండా పోయేదానికి సిద్ధంగా ఉన్నవే. ఇవి భూత్వా 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 మళ్ళీ 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 ఏమైతుంటాయంటే అవశః అంటే అది దాని పర్మిషన్ అడగరు. యమధర్మరాజు వచ్చి ఏమనైనా రేపు మనం పోదామని అడుగుతాడా? చూడు మా ఆవిడేమంటుంది చూసినావా, రేపు కాదు ఈ రోజు పిలిస్తే పోవా అని అడుగుతున్నారు నన్ను. చూడు, ఎప్పుడంటే అప్పుడే, అది మన ప్రమేయం ఉండదు. భూత్వా భూత్వా అంటే అది అర్థం. ఇప్పుడు పోతా ఉంటే కుండ పగిలిపోతే కుండ చచ్చిపోయింది అంటావా? కానీ మనిషి మాత్రం చచ్చిపోయినాడని కొంతమంది దాని చుట్టూ ఏడ్చేవాళ్ళు, కొంతమంది ఎంత జరుగుతా ఉంది కదా. ఎంత అమ్మగారికి లేనట్టు కదా. దీన్ని బట్టి చూస్తా ఉంటే, మనం మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఎంత సరదాగా చెప్తున్నారు చూడండి. యమధర్మరాజు వచ్చి రేపు పిలుస్తాడా? ఇప్పుడు ఎంతమందిని పిలుచుకోబోతాడు ప్రస్తుతం ప్రెసెంట్. ప్రతి క్షణం మరణం. ఒక క్షణానికి ఎన్నో వేల మరణాలు జరుగుతున్నాయా లేవా? ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఆదివారం రోజు మనం మార్కెట్కి పోయినామంటే ఎన్ని జీవులు కోసి మనం పాత్రలకు వేసుకుని ఎత్తుకుని పరిగెత్తున్నారో. ఒక సునామీ వస్తే ఎన్ని ఊర్లు, ఒక తుఫాన్ వస్తే ఎన్ని శవాలు లేసిపోతాయో. ఇది భూత్వా 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 అంటే మొదటి అంటే 18వ శ్లోకంలో చెప్పింది వెస్ట్ లయం గురించి. ఇక్కడ చెప్తాను సమిష్టి మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఒకేసారి ఏమవుతుందంటే
భూమి నీటికి, నీళ్లు అగ్నికి, అగ్ని గాలికి, గాలి ఆకాశంలో లయమైపోవడం అనేది ఖచ్చితంగా 432 కోట్ల సంవత్సరాల తర్వాత జరుగుతుంది. మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు మళ్ళీ ఈ స్థితిలో ఇది జరుగుతా ఉంది. ఇదంతా లేనిది నేను ఎప్పుడు తెలియస్తుందంటే 20వ శ్లోకంలో 20వ శ్లోకంలో తెలుస్తుంది. మొదటి నేనులో మాట్లాడుతున్నటువంటి మాటలు లేదు అని. కాబట్టి ఓ పార్థ, ఓ దేవయామిని, మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ కనిపించకుండా పోతున్నటువంటి ఈ ప్రాణులకు స్వతంత్రత లేదు. రాత్రి ఆగమే. ఎవరికి రాత్రి? మొత్తం ప్రపంచానికి, ప్రళయానికి. సృష్టి, స్థితి, ప్రళయం. ప్రళయం వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరు ఆపలేరు. చిన్న ఉదాహరణ వెస్ట్ లోనే మనం చూద్దాం. అలా ఏంది, సాయంత్రం పొద్దుపోయేటప్పుడు కొంచెంసేపు పొద్దుపోకుండా చీకటి కాకుండా ఎవడు ఆపగలడా? లేదు గురువుగారు. రాత్రిలో 12 గంటలకే బయట లైట్ వేసుకుంటాం, అది కాకుండా వెలుతురుని ఎవరన్నా తేగలరా? లేదు గురువుగారు. దీన్నే అవశః అంటే ఇది అర్థం. మన ప్రమేయం లేదు, మన మన యొక్క సామర్థ్యం అక్కడ ఏమీ లేదు. సామర్థ్యం దాంట్లో పనే చేయదు. కాబట్టి ఈ విధంగా అవశః అంటే ప్రకృతి వశంగా ఈ ప్రాణుల యొక్క ఆజ్ఞకు సంబంధం లేకుండా, ప్రాణుల యొక్క అనుమతికి సంబంధం లేకుండా రాత్రి ప్రవేశకాలం వస్తే మొత్తం సృష్టి అంతా కూడా లయమైపోతుంది. మళ్ళీ తెల్లవారితే వెలుతురు కనపడినట్టుగా సృష్టి అంతా కూడా మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటుంది, పోతా ఉంటుంది. ఈ ప్రాణి సముదాయం అంతా కూడా ప్రకృతి వశంలో ఉంటుంది. అది లయం కావడం, ఉత్పన్నం కావడం అది ఆ ప్రాణుల చేతిలో లేదు, ప్రకృతి వశంగా జరుగుతుంటుంది అనేది మనకు 19వ శ్లోకం యొక్క సారాంశం అమ్మ. సంక్షిప్తంగా భావాన్ని చూద్దాం. దేవయామిని, ఉత్పత్తి, స్థితి, నాశనములు కలిగినటువంటి ఈ 84 లక్షల జీవరాశులు కూడా మళ్ళీ 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 వాటి అనుమతితో సంబంధం లేకుండానే లీనమవుతుంటాయి. వాటి యొక్క అనుమతి లేకుండానే మళ్ళీ ఉత్పత్తి అవుతుంటాయి. 84 లక్షల జీవరాశులన్నీ కూడా వాటి అనుమతి లేకుండానే లయమైపోతాయి. వాటి అనుమతితో సంబంధం లేకుండానే ఉత్పత్తి అయిపోతాయి. ఉదాహరణకి సెల్ఫ్ చెక్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ సెల్ఫ్ చెక్ ప్లీజ్. మీరెప్పుడైనా నేను దేవి గారికి పలానా రోజు జన్మిస్తానని మీ తల్లిదండ్రులకి ఏమన్నా వచ్చి చెప్పిరా? లేదు గురువు గారు. లేదు కదా. మీకేమన్నా వాళ్ళు చెప్పిరా? దేవయామిని నువ్వు పలానా రోజు నాకు జన్మిస్తావని మీ అమ్మ మీ నాయన ఏమన్నా చెప్పిరా? లేదు గురువు గారు. నాకు అంతే కదా. కాబట్టి ఈ శరీరాలు, ఈ యొక్క మురికి కొంపతో కలిసినటువంటి ఈ శరీరాలు, ఈ పూజారి వెంకటేశం గారు కావచ్చు, లేకపోతే దేవయామని కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకృతి కంట్రోల్లో ఉన్నాయా, నా కంట్రోల్లో ఉన్నాయా? ప్రకృతి గురుగారు. ఎస్. నేను అనేది మూడవ నేను, పూజారి వెంకటేశం అనేది మూడవ నేను, ప్రకృతి లేక ప్రపంచము అనేది రెండవ నేను. ఈ మూడవ నేను, రెండవ నేనులో మాత్రమే భాగము. ఈ ద్వయము అనేది ఏకంగా చేసి చూసినప్పుడు ఆ 20వ శ్లోకంలో మనం చూస్తే ఈ రెండింటికి, మూడవ నేనుకి రెండవ నేనుకి అతీతమైనటువంటి మొదటి నేను మాత్రమే అంతటా ఉంది, అందులో ఇది లేదు అనేటువంటి విషయం మనం 20వ శ్లోకంలో తెలుసుకుందాం. ఒక శ్లోకం చదవండి. భూతగ్రామాః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవసః పార్థ ప్రభవత్యః రాగమే. రెండు చోట్ల మిక్స్ అయింది. మొదటి పదం ఒకటి, అదిగే రాత్ర్యాగమే గ్యాప్ ఇచ్చినప్పుడు అవసః చదవాలి. ఓకే గురుగారు. ఆపినప్పుడు ఆ పెట్టాలి, కలిపినప్పుడు రాత్ర్యాగమే వశః పార్థ అట్లా రాగం తీసినప్పుడు కలిపేయచ్చు అట్నే. తర్వాత మొదటి పదంలో మిస్ అయింది తెలుసుకున్నారా? మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ
మాకు దీర్ఘం లేదు. భూతగ్రామః ఆ భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవసః పార్థ ప్రభవత్యః రాగమే. వెరీ నైస్. అంతే, రైట్. ఆ విధంగా నేర్చుకోండి. భావం కూడా సింపుల్ గా చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దేవయామిని, ఈ యొక్క ఉత్పత్తి స్థితి లయములు కలిగినటువంటి 84 లక్షల జీవరాశులు, సర్వ ప్రాణులు కూడా తన ప్రమేయం లేకుండానే ప్రకృతి వశంగా లీనమవుతుంటాయి, లేక లయమవుతుంటాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రకటితమవుతుంటాయి. వాటికి స్వతంత్రత లేదు. ఎస్ గురుగారు. మొదటి నేను సర్వస్వతంత్రుడు. మొదటి నేను సర్వస్వతంత్రుడు. ఎప్పుడూ అది దానికి స్వతంత్రం పోయేది లేదు, ఎవరు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు అంటే అది అర్థం. అంటే తనకంటే రెండవది లేనిది అది. అందులో రెండవదిగా తెలుస్తున్న అబద్ధపు గుర్తే బహువచనంగా ఉంది. అందుకని సంస్కృతంలో బలందంగా ఏకవచనము, ద్వివచనము, బహువచనము 3 ఉంటాయి అక్కడ. ఏకవచనం అంటే ఒక వస్తువు, ద్వివచనం అరే మనం దీన్ని ఇట్లా తెలుసుకోవచ్చమ్మా. సంస్కృతంలో ఏకవచనము అంటే అదే దేవభాష సంస్కృతం. జనని సంస్కృతం సర్వభాషలకు అనే ఒక సూత్రం ఉందమ్మా. దాని ప్రకారం మీకు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చేసింది, అది చెప్పకుండా నేను ఉండలేను ఇప్పుడు. అది విషయం చెప్పండి గురుగారు. రాసుకోండి. ఏకవచనము అంటే పరిపూర్ణము. ఒక్క నిమిషం గురుగారు. సంస్కృతంలో తెలుగులో మార్పు చెప్తున్నా మీకు. ఏకవచనం అంటే పరిపూర్ణం, అది ఎప్పుడు మారదు. ద్వివచనము అంటే సృష్టికర్త, సమిష్టి, అది 2గా మారుతుంది. అది మీకు అనుకూలంగా రాసుకోండి. ద్వివచనము అంటే ద్వయం అవుతుంది అనమాట. అది బహువచనం అంటే ఇంకంతే. 84 లక్షల జీవరాశులు బహువచనం అంటే మారేది ఏదైతే ఉందో అది ద్వివచనం. బహువచనం అనేది ఆల్ ఎంటిటీస్, అన్ని అణువులు బహువచనాలే. అంటే మారేది, మార్పించేది, మారేది మార్పించేది ఒకే వస్తువే. మారేది మార్పించేదిలలోనే మారకుండా ఉండేది ఏకవచనం, నిత్య ఏకవచనం అది. అందుకని అక్కడ ఏకవచనం ఉంటుంది, ద్వివచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. ఏకవచనము మొదటి నేను, ద్వివచనము 2వ నేను, బహువచనం 3వ నేను. మనకు మొదటి నేను, 2వ నేను, 3వ నేను ఇలానే వర్ణించబడ్డాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఒక టీచర్కి ఒక విద్యార్థి ఎంత నేర్పిస్తాడు అనేది దీని ఇంత స్పష్టంగా అర్థమవుతుంది. అది చెప్తూ 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 ఉన్నప్పుడు అందులో ఉండే స్పష్టత ఆ చెప్పేటోడు కనిపిస్తూ ఉంటది. వినేవాళ్ళు అంత శ్రద్ధావంతులైతే వాళ్ళిద్దరి మధ్య తేడా ఉండదు. దాన్ని గురు శిష్య అన్యోన్య దర్శనము అంటారు. అన్యోన్య దర్శనం అంటే శిష్యుడు దేనికోసమైతే గురువు గారి దగ్గరకు వచ్చారో శిష్యునికి తెలియదమ్మా. మీకు అమ్మగారు చెప్పారని ఇందులో ఏదో పవిత్రత ఉందని అమ్మగారి యొక్క స్వభావాన్ని, ఆచరణని మీరు చూసి, ఆమె ఎలా ప్రశాంతంగా చూసి ఆమె చెప్పిన వెంటనే మీరు క్లాసులో జాయిన్ అయిపోయారు. ఆ తర్వాత మీకుండే శ్రద్ధను బట్టి దాని ఫలితం ఉంటుంది. ఎవరు చెప్పారు మీ క్లాసులో చేరమని? అమ్మ చెప్పారా, మీరే జాయిన్ అయ్యారా? అమ్మ చెప్పారు గురుగారు. అమ్మ చెప్పారు. అది కొంతవరకు చేరిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలో ఉంటుంది. మీ చేతిలో ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత విద్యార్థి శ్రద్ధను బట్టి వాళ్ళ టీచర్ కూడా ధన్యుడైపోతుండ్రు. అట్టా ఇప్పుడు నా పరిస్థితి. అది నేను చెప్పలేను, కానీ
నీకు చెప్పేటప్పుడు మాత్రం ఆవిడ ఏం చెప్తున్నారు అమ్మగారంటే, చెప్తాం మేము కూడా చెప్తాం అని. నువ్వు కూడా చెప్తావంట భవిష్యత్తులో ఇదే విధంగా. అది మనకు చెప్పడం అవసరం కూడా అమ్మ, చెప్పడం అవసరం. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు నేను మీతో చెప్తూ ఉన్నప్పుడు నేను ఏమి అనుభవిస్తున్నాను అనేది మీరు తెలియాలంటే, మీకు తెలియాలి అంటే మిమ్మల్ని ఎవరిని అడిగినప్పుడు మీరు చెప్తేనే తప్ప అది తెలియదు. ఎస్ గురుగారు. అది తెలియదు, అది ఇప్పుడు నేను చెప్పేది కాదు. ఉమ్, ఎందుకంటే నేను చెప్పడం వల్ల మీకు తెలిసిందనుకో, అది మళ్ళీ మర్చిపోయేది ఉంటది. ఉమ్, నేను చెప్పినప్పుడు మీలో ఆ చెప్పిన విషయం మీరుగా చూస్తే మర్చిపోయేది అవకాశం ఉండదు. ఉమ్, దాన్ని అబ్సొల్యూట్ అంటారు, అబ్సొల్యూట్. ఓకే గురుగారు. చెప్పడం వల్ల మీరు తెలుసుకుంటే దాన్ని ఏమంటారంటే రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఉమ్, రిలేటివ్, గురువు గారు చెప్పారు కాబట్టి ఇది రైట్ అయి ఉంటుంది, దీన్ని నేను నమ్మాలా, నో, అట్లాంటిదంతా ఉంటే అది రిలేటివ్ కాన్ఫిడెన్స్. ఓకే గురుగారు. అవునే, గురువు గారు చెప్పిన విషయం కరెక్టే కదా, నేను అదే కదా అంటే అది దాన్ని ఏమంటారంటే అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్. కాబట్టి చాలా తేడా ఉంది, రాసుకోండి. అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్, రిలేటివ్ కాన్ఫిడెన్స్. ఒక నిమిషం గురుగారు. పదాలు ఇంతకుముందు విన్నారా లేదా? లేదు ఈ గురుగారు. పదాలు ఇంతకుముందు లేదా, వినలేదా? రాసుకోండి. అబ్సొల్యూట్, ఉమ్, దానికి తెలుగు పదం కూడా చెప్తాను. అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్ అంటే ఉమ్, నిరపేక్షక విశ్వాసము, నిరపేక్షక ఆత్మవిశ్వాసము. గురుగారు. నిరపేక్షక ఆత్మవిశ్వాసం. అమ్మగారిని అడగండి, మళ్ళీ చెప్తారు మీకు దీని గురించి. ఉమ్, అంటే నేను ఒకటే చెప్పడం వల్ల అది మీకు పూర్తిగా అర్థం కాకపోతే అమ్మగారు మరికొన్ని పదాలు ఉపయోగించడం వల్ల మీలో మీరు చూస్తారు దాన్ని. ఉమ్, ఇప్పుడు ఏం రాశారు? అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ గురుగారు. ఇంగ్లీష్ పదం ఉంది దానికి. ఉమ్, అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్ అంటే నిరపేక్షక ఆత్మవిశ్వాసం. ఉమ్, నెక్స్ట్ దాని కింద రిలేటివ్ కాన్ఫిడెన్స్. ఉమ్, రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంటే సాపేక్ష ఆత్మవిశ్వాసం. ఉమ్, రెండిట్లోనూ ఆత్మ అనే పదం ఉంది, కానీ మొదట చెప్పినటువంటి ఆత్మ పరిపూర్ణం. ఇప్పుడు రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంటే సాపేక్షక ఆత్మవిశ్వాసం కదా. ఎస్ గురుగారు. సాపేక్షక అన్నప్పుడు ఏమైతుందంటే ఒకదాన్ని ఒకటి ఆశిస్తుంది. శిష్యుడు కావాలని గురువు, గురువు కావాలని శిష్యుడు, ఇద్దరికి ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారు వీళ్ళు. ఓకే గురుగారు. వీళ్ళిద్దరుంటే దాన్ని సాపేక్షం అంటారు. ఇద్దరిలో ఉండే ఒకరినే చూడడమే అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. క్లియరా? చూడండి, అది మూడవ నేను, రెండవ నేను గురించి తెలుసుకోవడం కోసమే గురు శిష్యులు ఉంటారు. మొదటి నేను తెలిసిన తర్వాత ఇంక వీళ్ళిద్దరు ఉండరు. భౌతికంగా గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు ఎలా ఉంటారంటే రుణపడి ఉన్నట్లుగా తెలుస్తారు. దాని అన్యోన్య దర్శనం అంటారు. ఓకే గురువు. ఇప్పుడు మీకు రెండు రాసుకున్నారు కదా. ఎస్ గురుగారు. తర్వాత ఇది ఇప్పుడు నిరపేక్షక ఆత్మవిశ్వాసంలో అనన్యత ఉంటది. అనన్యత ఉంటది. అనన్య భక్తి ఉంటది దాంట్లో. అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అనన్యం. దీంట్లో అన్యోన్యం, సాపేక్షంలో అన్యోన్యం ఉంటది. ఇది దాన్ని, అది దీన్ని ఆశిస్తుంది. అయస్కాంతము రెండు ఒకటే. అది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్, ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది, కానీ దీంట్లో రెండిట్లో ఒకే గుణం ఉండే. దీన్ని అదే దాన్ని ఇదే. అయస్కాంతం పెద్దదై ఇనుము చిన్న ముక్క అయినప్పుడు చిన్న ముక్కను పెద్ద ముక్క లాగుతుంది. అయస్కాంతం పెద్ద ముక్క అయ్యి చిన్న ముక్క ఇనుము అయితే దీన్ని అది లాగుతుంది. రెండిట్లో లాగే గుణం కామన్. కానీ రెండిట్లో ఉండేది కూడా ఒక వస్తువే. ఆ విధంగా మూడవ నేను, రెండవ నేను అని మాట్లాడుకోవడం ఏదైతే ఉందో అది సాకారముగా ఉంటుంది, నిరాకారముగా ఉంటుంది. సాకారము అంటే ద ఫార్మేషన్,
ఫామ్. అది మొదటి నేను వచ్చి నిత్య నిరాకారం. నిత్య నిరాకారం, దట్ ఈస్ ఫామ్లెస్. ఉమ్, దట్ ఈస్ ఫామ్లెస్. నిరాకారము ఫామ్లెస్. ఉమ్, ఉమ్. నిర్వికారము అన్చేంజబుల్. అబ్సల్యూట్ గురించే ఇవన్నీ. ఓకే గురుగారు. నిరాకారము ఫామ్లెస్, నిర్వికారము అన్చేంజబుల్, నిరామయము కంప్లీట్. ఉమ్, దిస్ ఈజ్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. Okay. I used, there are three words. ఉమ్, నిరాకారం ఫామ్లెస్, నిర్వికారం. నిర్వికారము అన్చేంజబుల్, ఉమ్, నిరామయ కంప్లీట్. ఉమ్, ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉంటుంది. ఉమ్, అందులో మాట్లాడుతున్నటువంటివి లేదు. మాట్లాడుతున్నటువంటి వస్తువు అంటే మాట్లాడుతూ ఉండే వస్తువు అబద్ధము అంటే పూజారి వెంకటేశం అబద్ధం, ఉమ్, నేను శాశ్వతం. ఉమ్. పూజారి వెంకటేశం కానీ అందులో మాట్లాడేవాడు కానీ, పూజారి వెంకటేశం థర్డ్ పర్సన్, అందులో మాట్లాడేవాడు సెకండ్ పర్సన్, ఎస్ గురుగారు. నేను ఫస్ట్ పర్సన్. ఉమ్, అది ఎక్కడుంది ఎలా ఉంది అనేది మనం శ్లోక నెంబర్ 20 ఓకే గురుగారు. నెక్స్ట్ వీక్. ఉమ్. థ్యాంక్ యూ అమ్మా. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్? ఇదంతా కూడా 20వ శ్లోకానికి భూమిక వేసినంత. ఓకే, గౌతమి సాయి ప్రియ, ఎస్ గురుగారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? పసుపల్లి శ్రీదేవి, ఎస్ గురుగారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేవని గురుగారు. కమాన్ మా మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.